కైకలూరు పట్టణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో ఇద్దరు వ్యక్తులపై దాడి చేయడం హేయమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఘటనపై విచారణ చేపట్టి 7 నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ, దానగూడెంలో జరిగిన గొడవ పక్కా పథకం మేరకే జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. అజయ్పై దాడి చేసిన 7 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారిపై ఈ నెల 7వ తేదీన కేసు నమోదు చేసి అరెస్టు చేశామని చెప్పారు. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టామని, మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామని, ఈ దాడుల్లో ఉన్న వ్యక్తులను అరెస్టు చేస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో దానగూడెనికి చెందిన సామాజిక తరగతి వారు వంగవీటి మోహనరంగ పుట్టినరోజు వేడుకలలో ఆయన ఫోటోను కాలితో తొక్కారని, అంబేద్కర్ విగ్రహం వద్దకు కాపులపేటకు చెందిన వారు చెప్పులతో వచ్చారని, ఇలా గతం నుంచి వీరికి విభేదాలు ఉన్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా ఎటువంటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేస్తామన్నారు. ఈ కేసులో మరో 2 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించేలా చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దానగూడెంలో బాధితులను పరామర్శ పేరుతో కుల ఘర్షణలు రెచ్చగొట్టేలా ఎవరైనా ప్రయత్నిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో కైకలూరు టౌన్ సిఐ కృష్ణ, రూరల్ సిఐ రవికుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కైకలూరులో జరిగినటువంటి ఒక దురదృష్టకరమైన ఘటన ఇది. యాక్చువల్గా శుక్రవారం సాయంత్రం రోజు నాడు 5వ తారీఖున వినాయక నిమజ్జనం నిమిత్తం ఊరేగింపు వెళ్తుండగా కైకలూరు పట్టణంలో కనుక కాపుల్ బజార్ ఏరియాలో విగ్రహం ఊరేగింపు సందర్భంగా జరిగినటువంటి స్వల్ప ఘర్షణను కొంతమంది కుల ఘర్షణగా మార్చడంతో పాటు అక్కడ జరిగిన ఘర్షణలో భాగంగా ముఖ్యంగా ఆ రోజు నాడు వినాయక చవితి ఊరేగింపు వెళ్తా ఉంటే పక్కనే ఉన్నటువంటి దానగూడెం అనే గ్రామంలో నుంచి ఈ పయ్యద్దు అజయ్ అనే అతను ఇంకొక 2 కుర్రవాళ్లతోటి రేషన్ బియ్యం తీసుకుందామనే ఉద్దేశంతో వెళ్తుండగా అదే సమయానికి ఊరేగింపు వెళ్ళటం, ఆ ఊరేగింపు విషయంలో అతను జరగటం కోసం హారన్ కొట్టడంతో అక్కడ ఉన్నటువంటి కొంత యువకుల మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు దాన్ని శుతిమించడంతో పాటు అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం నెలకొల్పడంతో పాటు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇతని మీద పయ్యద్దు అజయ్ పైన అక్కడ ఉన్నటువంటి తులసి శివ, అదేవిధంగా తోట కార్తికేయ, తులసి పూర్ణ, పోతుల నాగమణి కంట అనే బాలు, పిచ్చుకొల రాజేషు, అలానే తోట సంజయ్ భార్గవ్ అనే బొబ్బులు, తర్వాత కటికిన జయప్రకాష్, ఇంకా కొంతమంది వ్యక్తులు అక్కడ అతని పైన, అతనితో పాటు అక్కడ ఆపడానికి వచ్చినటువంటి ఇంకో వ్యక్తి పైన, తర్వాత ఈ అజయ్ ఈ విషయం తెలుసుకున్న అజయ్ అక్క, తల్లి మరి ఇతర వాళ్ళు రావటం, అక్కడ ఘర్షణ వాతావరణంలో దెబ్బలు తగలటం అనేది జరిగింది. దానిపైన వెంటనే అజయ్ని, తర్వాత దినేష్ అనే ఇంకొక వ్యక్తికి కూడా గాయాలు జరగడం జరిగింది. అతన్ని హాస్పిటల్ పంపించడం, అక్కడ అదే టయానికి పోలీసు వారు ఉండి ఇరు వర్గాలను చెదరగొట్టడం, దానగూడెం నుంచి కొంతమంది వాళ్ళు కూడా పథకం ప్రకారం వచ్చి వీళ్ళపైన రాళ్ళు దాడులు చేయటం, 2 వర్గాల వాళ్ళని కూడా పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదురుమదురు అందరిని కూడా పంపించేసడం జరిగింది. దీంతో ఇటు పయ్యద్దుల అజయ్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఏలూరు కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ 89/2025 కింద 162, 126(2), 109, 115(2), 118(1), 74, 79 రెడ్ విత్ 3 and 5 and 31R and 312 SST అట్రాసిటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు SST దర్యాప్తు చేయడం జరిగింది. వివిధ వర్గాల ద్వారా కంప్లైంట్, అదేవిధంగా సాక్షులు విచారించడంతో ఇదంతా ఒక పథకం ప్రకారం జరగటం, వీళ్ళ మీద కావాలనే అటాక్ చేయడం జరగడంతో ఈ సెక్షన్ కూడా ఆల్టర్ చేసి 307 కింద సెక్షన్ ఆల్టర్ చేయడం జరిగింది. ఈ యొక్క ఘర్షణ అడ్డం పెట్టుకొని తమ స్వప్రయోజనాల కోసం ఎక్కడైనా కానీ మళ్ళా ఈ ఘర్షణ వాతావరణాన్ని కనుక తయారు చేయాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఇదే సమయంలో కొంతమంది సోషల్ మీడియా తద్వారా వీళ్ళు ఈ కుల ఘర్షణ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, మీ పైన ఖచ్చితమైన చాలా సీరియస్ చర్యలు తీసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతం 2 బెటాలియన్స్ నుంచి
2 ప్లటూన్ ఫోర్సు ప్లస్ ఏఆర్ ఫోర్సు, స్పెషల్ పార్టీ ఫోర్సుతో పాటుగా సుమారు 150 మంది పోలీసులతోటి బందోబస్తు చేయడం జరుగుతుంది. దానిగూడెం ప్రజలందరినీ కూడా మేము సొంతంగా వాళ్ళందరికీ రక్షణ కల్పించడంతో పాటు ఇటువైపు కూడా ఘర్షణలు జరగకుండా అన్నిత్యం కాపలా కాస్తున్నాం, పెట్రోలింగ్ తిరుగుతున్నాం, పికెట్స్ ఏర్పాటు చేసాం, అన్ని చర్యలు తీసుకున్నాం.